ఆ అబ్బాయి పూర్తిగా షాక్ లో పడిపోయాడు. ఎందుకంటే నరకానికి తీసుకెళ్తున్న ఆ ట్రైన్ లో ఒక ఏళ్లు కంటే చిన్న పాప కనిపించింది. ఆ పిల్ల అంత అమాయకంగా అంత ముద్దుగా ఉండటంతో అతనికి ఒక చిన్న నవ్వు వచ్చింది. అయితే అకస్మాత్తుగా ట్రైన్ ఆగిపోయింది. తలుపులు తెరుచుకున్న వెంటనే నరకానికి పంపించబడుతున్న వారిని బలంగా బయటకు లాగేశారు. పాపాయి భయపడకుండా ఉండేందుకు అతను సరదాగా ఇది కేవలం ఒక ఆట లాంటిది అని చెప్పాడు. కానీ వెంటనే ఆ పాప తల్లిదండ్రుల్ని బయటకు లాగేశారు. ఆ దృశ్యం చూసి ఆ అబ్బాయి అక్కడే నిలిచిపోయాడు. ఎందుకంటే ఆ కుటుంబం అంత మంచి వాళ్లుగా శాంతియుతంగా కనిపించడంతో వాళ్ళు స్వర్గం వైపే వెళ్తున్నారు అనుకున్నాడు. చిన్నారి తన అమ్మ నాన్నని లాగిపోతూ చూస్తూ ఏమీ చేయలేక ఏడుస్తోంది. ఆమె పరిస్థితి చూసి ఆ అబ్బాయి ఆమెను ఎదుర్కొని స్వర్గం వైపు వెళ్లే టికెట్ గేట్ దగ్గరకు తీసుకెళ్లాడు. పాపాయి ఆమె పూర్తిగా పవిత్రంగా ఉండటంతో ఎలాంటి తనిఖీ అవసరం లేకుండానే దేవదూతలు ఆమెను సురక్షితంగా స్వర్గం దారి వైపు తీసుకెళ్లారు. చిన్నారి వెనక్కి తిరిగి అతనికి చిరునవ్వుతో చేతులు ఊపింది. అతను చేయగలిగిందల్లా చేతిని ఊపటం మాత్రమే. ఇక ఆమె తల్లిదండ్రులు నరకంలోకి పడిపోయి భయంతో బాధతో మా బిడ్డ ఎక్కడుంది అని అడిగారు. కానీ ఎవ్వరూ సమాధానం చెప్పకుండా వారిని నేరుగా మంటలేగిసే నరకపు లోయలోకి తోసేశారు. మండిపోతూ పైకి చివరికి యముడు ముందుకొచ్చి మేమెప్పుడు ఎవరికి హాని చేయలేదు, అయితే ఈ శిక్ష ఎందుకు అని ప్రశ్నించారు. వారు చెప్పింది జీవితం భారాన్ని భరించలేకపోయాం, కానీ మా వల్ల ఎవరికీ నష్టం జరగలేదు. అప్పుడు యముడు వారి మాటలకు సమాధానం చూపించడానికి వారి జీవిత రికార్డింగ్ చూపించాడు. అందులో కనిపించింది చిన్నారి తన భావాలను మాటలుగా చెప్పలేకపోవడం వల్ల ఆమె నిజంగా ఏమనుకుంటుందో వారికి తెలియలేదు. యముడు వివరించాడు, ఆమె ఒంటరితనం గురించి కాదు, కానీ మీరు స్వార్థంతో ఆమె జీవితం మీద కూడా నిర్ణయం తీసుకున్నారు. ఆమెను మీతో పాటు తీసుకెళ్లాలని ప్రయత్నించారు. ప్రతి జీవితం పుట్టిన క్షణం నుంచే ఒక ప్రత్యేక హక్కు, స్వంత ప్రయాణం, స్వతంత్రంగా జీవించే హక్కు కలిగి ఉంటుంది. ఎవ్వరు తల్లిదండ్రులైనా జీవితం గురించి నిర్ణయం తీసుకునే హక్కు లేదు. అదే మీ పెద్ద తప్పు.